నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనిషి చాలా వరకు విశ్వసనీయత, నమ్మకంతో వ్యవహరించాలి. అది లేనప్పుడు అతను అనుకున్నవేవి సాధించలేడు. చాలాసార్లు ఓ వ్యక్తి కొన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు అటువైపు చూసి అవి నేను కూడా చేయాలని మత్సరపడుతూ ఉంటాను. ఒకసారి ప్రభు గలిలియా సముద్రం అనుకుంటా, సముద్రం పేరు నాకు ఖచ్చితంగా గుర్తులేదు. కొంతమంది చేపల వేటగాళ్ళు తుఫాన్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడికి నడుచుకుంటా, సముద్రం మీదే నడుచుకుంటా వెళ్ళారు. ఆ చేపలు పట్టే వాళ్ళలో ప్రభునికి బాగా సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి, నాకు కూడా నీళ్ల మీద నడిచే శక్తి ఇమ్మన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అది చేయగలవన్నా. కొంచెం దూరం వచ్చిన తర్వాత అతను నడిచే ప్రయత్నం చేశాడు. 2 అడుగులు వేసాడో లేదో మళ్ళా ఆ సముద్రంలో మునిగిపోయాడు. ప్రభు చేయి పట్టుకుని లేపారు. విశ్వాసం లేనివాడా, అవిశ్వాసి, అపనమ్మకుడా అని అంటారు. అంటే సంకల్పం లేకుండా ఎవరినో చూసి మనం చేతులు కాల్చుకోవాలనే ప్రయత్నం చేయటం మంచిది కాదు. ఒంటి మీద వాతలు పెట్టుకుంటే మనం పులి కాలేం కదా. అలాగే చాలా వరకు ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకి జీవన సత్యాలను ప్రబోధిస్తూ ఉంటారు. వాటిని మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేటటువంటి కోణంలో చదివినప్పుడు, కోణంలో అనుసరించినప్పుడు, కోణంలో ప్రేమించినప్పుడు, కోణంలో అభిమానించినప్పుడు ఎంతో ప్రయోజనం చేకూరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన సరళి, ఆలోచన విధానం. చాలామంది భక్తి చేస్తుంటారు, అన్ని మతాల్లో కూడా. ఆ భక్తి 10 మందికి తెలియాలని ఆడంబరాలుకి పోతారు. మనం మనసులో మాట దేవునికి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఆడంబరాలు ఎందుకు? ఇతరులు అలా నడవలేదు, ఇలా నడవలేదని వేలెత్తి చూపించటం ఎందుకు? అందుకని మన విశ్వాసం, మన